కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. అసలు ఈ చాప్టర్ లో మనము ఏమేం కౌంట్ చేస్తాం? సో స్ట్రైట్ లైన్స్ కౌంట్ చేస్తాం, సర్కిల్స్ కౌంట్ చేస్తాం, స్క్వేర్స్ కౌంట్ చేస్తాం, రెక్టాంగిల్స్ కౌంట్ చేస్తాం, పారాలాగ్రామ్స్ అండ్ కౌంటింగ్ కలర్. సో కౌంటింగ్ కలర్ ఏంటి మేడం? కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో అన్ని చాలా ఈజీ. ఇక్కడ పారాలాగ్రామ్స్ ఉంది కదా, ఓన్లీ పారాలాగ్రామ్సే కాదండి, హెక్సాగన్ అడగొచ్చు, పెంటాగన్ అడగొచ్చు. ఓకే, ఏ షేప్ అడిగితే మనం ఆ షేప్ ని కౌంట్ చేస్తాం, మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో ఎన్ని ఉన్నాయి అనేది. అయితే ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా కౌంట్ చేస్తాం మాక్సిమం, సింపుల్ డయాగ్రామ్ ఇస్తే. బట్ మనకి నెంబర్ ఆఫ్ షేప్స్, ఇప్పుడు కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ అన్నారండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయి, బట్ వాటిని మనము విత్ ఇన్ సెకండ్స్ లో కౌంట్ చేయలేం కదా. అందుకని చెప్పేసి మనం కొన్ని షార్ట్ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. సో అప్పుడే మనము ఈజీగా విత్ ఇన్ టైంలో ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలం అనమాట. సో మీరు ఫస్ట్ వీడియో నుంచి నేను చెప్పే మొత్తం ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ ఎన్ని వీడియోస్ చెప్తానో అన్ని చూడండి. ఇవన్నీ చాలా ఈజీగా మీరు కౌంట్ చేస్తారు. ఓకేనా? అసలు కౌంటింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటి అంటే, ఒక లైన్ ని కౌంట్ చేస్తాం, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇచ్చిన డయాగ్రామ్ లో ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేస్తాం. కౌంటింగ్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఇచ్చిన డయాగ్రామ్ లో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఇంకా వేరే షేప్స్ ఏమైనా ఉండనివ్వండి, బట్ మనకు కావాల్సింది ఏంటి? సర్కిల్స్. అలానే కౌంటింగ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఓన్లీ స్క్వేర్స్ నే కౌంట్ చేస్తాం. కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఓన్లీ రెక్టాంగిల్స్, అంటే అక్కడ ఏది అడిగితే మనము ఆ షేప్ ను మాత్రమే కౌంట్ చేస్తాం, వేరే వాటిని మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకేనా? అంటే ఆ షేప్స్ గురించి మనకు తెలియాలి. అసలు సర్కిల్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ఏంటండి? ఇలా ఉంటుంది, ఇలా ఉన్న లైనే, ఇలా ఉన్న లైనే. ఓకేనా? నెక్స్ట్ సర్కిల్ అంటే ఏంటి? మనకి రౌండ్ గా ఉండాలి, అది సర్కిల్. సో స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటేనే దాన్ని సర్కిల్ స్క్వేర్ అంటారు. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి, అనదర్ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ పారాలాగ్రామ్ అందరికీ తెలిసిందే, అంటే 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, బట్ ఇలా ఉంటుంది షేప్. మాక్సిమం షార్ట్ ట్రిక్స్ రెక్టాంగిల్ కి అండ్ పారాలాగ్రామ్స్ కి సేమ్ అండి, సేమ్ యూజ్ చేస్తాం. షార్ట్ ట్రిక్స్ వచ్చిన దగ్గర మళ్ళీ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ కౌంటింగ్ కలర్ అంటే మినిమం ఎన్ని కలర్స్ ని యూజ్ చేసి ఒక డయాగ్రామ్ ని ఫిల్ చేయగలము, ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తాము. వన్స్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళాక నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూపించి చేపిస్తాను. సో ఈజీగా మీరు దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ చాప్టర్ చాలా ఈజీ అండి. అసలు మనకి ఏమి తెలియని వాళ్ళు కూడా కౌంట్ చేసి నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పగలరు. అయితే మనము ఇవన్నీ వినటం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా చేయగలము, కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని నేర్చుకుంటాం కాబట్టి. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం నీట్ గా చూడండి, మీరు ఈ కౌంటింగ్ ఫిగర్స్ ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్, సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ మనకి క్లియర్ గా ప్రాబ్లం లో ఇస్తారు. ఏదైనా సరే ఒక ఫిగర్ ఇచ్చేసి ఆ ఫిగర్ లో ఏమి కౌంట్ చేయాలి అనేది ఇస్తేనే మనము ఎగ్జాక్ట్ గా వాటిని కౌంట్ చేయగలము. ఇప్పుడు నాకు జస్ట్ ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, నేను దీనిలో స్క్వేర్ కౌంట్ చేయొచ్చు, లేదంటే లైన్స్ కౌంట్ చేయొచ్చు, ట్రయాంగిల్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ వాళ్ళు క్లియర్ గా మనకి మెన్షన్ చేయాలి అడిగిన క్వశ్చన్ ఏంటి అని. సో ఇప్పుడు అడిగింది ఏంటి? స్ట్రైట్ లైన్స్ ని కౌంట్ చేయాలి. అయితే ఇక్కడ నేను మీకు ఒక ఈ స్ట్రైట్ లైన్స్ ని కౌంట్ చేసేటప్పుడు ఒక హింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇది ఏ అండి, ఇది బి అండి, ఇది స్ట్రైట్ లైన్. మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ ఒక సి అనేది ఉంది, ఇక్కడ ఒక మధ్యలో ఒక ఇంటర్సెక్షన్ ఉంది అని అంటే ఇప్పుడు ఏసీ ఒకటి బీసీ ఒకటి అని కౌంట్ చేయము, మనం మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్సే కౌంట్ చేస్తాం. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు స్ట్రైట్ గా ఉన్న లైన్ మొత్తం ఒక లైన్ కింద కన్సిడర్ చేస్తాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ అంటే ఏబి, ఇంకా మళ్ళీ ఏసీ ఒకటి బీసీ ఒకటి కాదు, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ గా ఇప్పుడు నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తావో ఆ ఎండ్ అంత వరకు అది మొత్తము ఒక లైన్, ఇంకా మధ్యలో ఏమన్నా ఇంటర్సెక్షన్ ఉన్నా అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఓకేనా? మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనకి ఫైనల్ గా వచ్చే ఆన్సర్ లో ఉన్న స్ట్రైట్ లైన్స్. అర్థమైందా? సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? ఏబి, అంతేకాని ఏసీ ఒక స్ట్రైట్ లైన్ బీసీ ఒక స్ట్రైట్ లైన్ కాదు, గుర్తుపెట్టుకుంటారని మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయో చూద్దాం. చాలా ఈజీ అండి. 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని ఉన్నాయండి? 8. ఏమైనా ఇందులో కష్టమా? ఎప్పుడు కష్టం అంటే చాలా మందికి ఇలాగ మొత్తము స్ట్రైట్ గా ఉన్నది మొత్తం ఒకే లైను అని ఐడెంటిఫై చేయకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక లైన్ అని, ఇక్కడ నుంచి ఎక్కడికి ఒక లైన్ అని, ఇక్కడ నుంచి ఎక్కడ అలా కౌంట్ చేసుకుంటారు చూసారా. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది, టైం కూడా ఎక్కువ పడుతుంది, అలానే ఆన్సర్ కూడా రాంగ్ వస్తుంది.
బట్ ఈ కాన్సెప్ట్ కానీ తెలుసుంటే స్ట్రైట్ లైన్ అంటే మనము ఎక్కడైనా స్టార్ట్ చేస్తే ఆ స్ట్రైట్ గా ఉన్నంత వరకు మొత్తం అది ఒక లైన్ అని చెప్పేసి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఈజీ అన్నమాట ఈ కౌంటింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఆ మధ్యలో ఎన్ని ఇంటర్సెక్షన్స్ ఉన్నా సరే ఆ స్ట్రైట్ గా ఆ ఎండ్ అయ్యేంత వరకు అదంతా ఒక లైన్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ రిక్వైర్డ్ టు మేక్ ద గివెన్ ఇమేజ్? సో ఇప్పుడు మనల్ని ఇక్కడ కూడా మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్ అని అడిగినా, సో ఫైండ్ ద హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అని అడిగినా, సో మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని అడిగినా, మనం ఏదైనా ఒక లైన్ ని ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎండ్ వరకు ఉన్నది కూడా మొత్తం ఒక లైన్ గా కన్సిడర్ చేయాలి. ఓకే, సో అలా చేసినప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. చూద్దామా? అయితే నేను ఇక్కడ మీకు ఒక హింట్ చెప్తానండి. హారిజెంటల్ గా ఉన్న లైన్స్ అన్ని ఒకసారి కౌంట్ చేయండి, వర్టికల్ గా ఉన్న లైన్స్ ఒకసారి కౌంట్ చేయండి, ఇక హారిజెంటల్ వర్టికల్ కాకుండా మిగిలిపోయి ఉంటాయి కదా అవి ఒకసారి కౌంట్ చేయండి. ఓకే, ఇప్పుడు కౌంట్ చేద్దాం. ఈ ఫిగర్లో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి మీ ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. నేను కరెక్ట్ ఆన్సర్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో తప్పకుండా ట్రై చేయండి. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? సో ఆల్రెడీ నేను ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఈజీగా దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. స్ట్రైట్ లైన్ అనగానే మనం ఒక లైన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు ఎంత వరకు స్ట్రైట్ గా ఉందో అదంతా ఒక్క లైనే. ఓకేనా? మధ్యలో ఎక్కడైనా వస్తే దానికి కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గా కన్సిడర్ చేసి కౌంట్ చేసేయండి. ఓకే, 1 2 3 చూసారా? ఇక్కడ వరకు తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ వరకు అని కాదు, ఇక్కడ స్ట్రైట్ గా ఉన్నంత వరకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఓకే, 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎన్ని ఉన్నాయండి? 12. ఎంత ఈజీలో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కౌంట్ చేయడం. స్ట్రైట్ గా ఉన్నది మొత్తం ఒక లైన్, స్ట్రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎంత వరకు ఉంటుందో అంతవరకు ఒక లైన్ గానే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇది మీరు ట్రై చేయండి. మనల్ని ఇక్కడ అడిగింది ఏంటి? మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ ఇక్కడ అడిగింది. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో స్ట్రైట్ గా ఉన్నది మొత్తం ఒక లైన్. ఓకే, మధ్యలో ఆఫ్ చేయకూడదు, స్ట్రైట్ ఆ ఎండ్ వరకు తీసుకోవాలి ఒక లైన్ గా. చూద్దామా? నేనైతే ఇప్పుడు మీకు ఇచ్చే హింట్ ఏంటంటే హారిజెంటల్ గా ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకోండి. అదే వర్టికల్ ఆర్ హారిజెంటల్, అలా వర్టికల్ గా ఉన్నాయి ఒకసారి, హారిజెంటల్ గా ఉన్నాయి ఒకసారి, అలా కౌంట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని లైన్స్ ని కౌంట్ చేయొచ్చు అనమాట. సో 1 2 3 4 5. ఓకే, 6 7 8 9 10 11 12 13 14 15. ఎంత ఈజీలో చూసారా? సో ఎన్ని? 15. మొత్తం ఎన్ని స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి దీంట్లో? 15 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఏమన్నా కష్టమా? లేదు. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారు? 2018 లో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో ఇచ్చారు. ఇలానే ఇస్తారు. అంటే ఓన్లీ సర్కిల్స్ మీద అడుగుతారా, ఓన్లీ ట్రయాంగిల్స్ మీద అడుగుతారా, రెక్టాంగిల్స్ మీద అడుగుతారా అని లేదు. మనం అన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ వాట్ అని. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒక లైన్ అనేది కౌంట్ చేయడం తెలియకపోతే చాలా మంది ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అనుకుంటారు. అది అసలు ఆ కాన్సెప్టే రాంగ్ అనమాట. ఓకే, సో స్ట్రైట్ లైన్, ఈ లైన్ మొత్తం ఇదంతా ఒక లైనే. స్టార్టింగ్ టు స్ట్రైట్ గా ఉన్నది మొత్తం ఒక లైన్ గా కన్సిడర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకుండా. ఓకేనా? సో స్ట్రైట్ గా ఉన్నది ఆ ఎండ్ వరకు ఒకే ఒక లైన్. అందుకని చెప్పేసి స్ట్రైట్ లైన్స్ కౌంట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇక్కడ కూడా ఏం కనుక్కోమన్నారు? హౌ మెనీ స్ట్రైట్ లైన్స్. చాలా ఈజీ. ఓకే, 1 2 3 4 5 6 7 మొత్తం ఎండ్ వరకు 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో ఏంటండి? 19. దీంట్లో ఏమైనా కష్టపడాలా? లేదు. ఎందుకు కష్టపడిన అవసరం లేదు, మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి లైన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా స్ట్రైట్ అయిపోయింది, మళ్ళీ దీన్ని కూడా కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు కౌంట్ చేసేటప్పుడు స్ట్రైట్ గా ఎంత వరకు ఉందో అంతవరకే ఒక లైన్ గా తీసుకోవాలి. స్ట్రైట్ గా ఎంత వరకు ఉందో, ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇంకా స్ట్రైట్ గా ఉంది, మళ్ళీ ఇదంతా కాదు. మళ్ళీ ఇక్కడ నుంచి చూసారా, ఇదంతా స్ట్రైట్ గా ఉందంటే ఇలా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్,
మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్. ఇప్పుడు ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ వరకు స్ట్రైట్ గా ఉంది. సో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు స్ట్రైట్ గా ఉన్నంత వరకు ఒక లైన్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి అలా కౌంట్ చేస్తే 19. బై చూడండి, ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో 2018 లో ఇచ్చారు. ఇలా ఉంది అనే కానీ మనము ప్రశాంతంగా సో స్ట్రైట్ గా ఉన్నదంతా ఒక లైన్ అని కౌంట్ చేసామంటే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సరే చూద్దామా. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ వర్టికల్ ఆర్ హారిజంటల్ అలా కౌంట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి అని చెప్పాను. సో నేను ఇప్పుడు వర్టికల్ లైన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వర్టికల్ కౌంట్ చేస్తున్నాను. చూడండి 1, ఇప్పుడు ఇలా మీకు లైన్స్ పెట్టుకోవటం గజిబిజిగా అనిపించిన కౌంట్ చేసేయచ్చు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో ఇలా లైన్స్ పెట్టుకోవటమే మీకు టైం ఎక్కువ పడుతుంది. మామూలు కౌంట్ చేసుకున్నాను అనుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అలా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు హారిజంటల్ చూద్దాం. 14, 15, 16, 17, 18 ఇదంతా ఒక లైనే. ఓకేనా? ఇప్పుడు ఇంకా మిగిలిపోయినవి చూద్దాం. 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31. ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ వదిలేసాం. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 31. సో ఇలా మీరు లైన్స్ డ్రా చేసి ఇలా కౌంట్ చేసినా మీకు ఫాస్ట్ గానే వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. లేదు మేడం మేము అలా చేయం జస్ట్ కౌంట్ చేసుకుంటామంటే అలా కూడా ఈజీ, అయితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దీనిపైన లైన్ డ్రా చేసుకుంటే ఏంటంటే మనము ఫాస్ట్ గా అయితే ఈ లైన్ మనం కౌంట్ చేసేసాం అనేది మీ మైండ్ లో ఉంటుంది. లేదు అనుకున్నా కూడా కొంచెం ఒక వరుసలో వచ్చారంటే ఫాస్ట్ గానే ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నేను వర్టికల్ చూస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో వరుసగా 13 ఎన్ని ఉన్నాయి? వర్టికల్ లైన్స్ ఉన్నాయి. సో వర్టికల్ లైన్స్ 13 ఉన్నాయి. నెక్స్ట్ హారిజంటల్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో హారిజంటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయి చూద్దాం. 1, 2 ఇదంతా ఒక లైనే. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో మొత్తం ఎంతండి? 31. ఓకేనా? సో ఇలా మీరు ఇలా జస్ట్ చూస్తూ కౌంట్ చేసైనా హారిజంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, మిగిలిపోయిన లైన్స్ అన్ని కౌంట్ చేసి టోటల్ నెంబర్ 31 అనేది వేయచ్చు. లేదు మేడం మాకు ఇలా కన్ఫ్యూజన్ అనుకుంటే ఇంక అన్ని ఇలా డ్రా చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6. సో హారిజంటల్ ఎన్ని వచ్చాయి? 6. ఇంకా నెక్స్ట్ వర్టికల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో వర్టికల్ ఎన్ని వచ్చాయి? 13. ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా. సో అవి స్ట్రైట్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయిపోయింది 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే? సో అలాగా మనము ఈజీగా కౌంట్ చేస్తాం అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చూసాం కదా. తర్వాత నెంబర్ ఆఫ్ సర్కిల్స్, ఇది కూడా చాలా ఈజీ అండి. సో ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కావచ్చు, మనకి ఇక్కడ షార్ట్ ట్రిక్స్ అలా ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ లో మనల్ని ఎక్కువ అడిగే క్వశ్చన్స్ కౌంటింగ్ ట్రయాంగిల్స్. ఎందుకంటే మనము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఫామ్ చేయగలము చాలా ఈజీగా. బట్ ఈ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ లో మనం షేప్ ఖచ్చితంగా తెప్పించాలి. ఎందుకంటే స్క్వేర్ కి 4 సైడ్స్ ఈక్వల్, అలానే రెక్టాంగిల్ కి 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ అలా ఖచ్చితంగా రావాలి అంటే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ మనము క్రియేట్ చేయలేము ఆ షేప్స్ మీద. బట్ ట్రయాంగిల్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనము క్రియేట్ చేయగలం. అందుకే ట్రయాంగిల్స్ లో ఎక్కువ మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ టైం కూడా పడుతుంది ఆ ట్రయాంగిల్స్ మీద ఉన్నవన్నీ మనం ట్రిక్స్ అవి నేర్చుకోవడానికి. బట్ ఈ స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్ కి వచ్చేస్తే మనం డైరెక్ట్ గా కౌంట్ చేయటమేనండి. డైరెక్ట్ గా వీటి మీద ఇంకా మనకి తిప్పి తిప్పి అడగడానికి ఏమీ లేదు. ఎందుకంటే స్ట్రైట్ గా ఉంటేదంతా ఒక లైన్ అనుకుంటాం, గుండ్రంగా ఉందంతా ఒక సర్కిల్. ఇంకా వాటిని డైరెక్ట్ గా కౌంట్ చేసుకోవటమే చాలా ఈజీ అనమాట. వీటి మీద క్వశ్చన్ వచ్చేస్తే ఓకే, ఈజీగా మనము కరెక్ట్ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు కౌంట్ చేద్దామా? 1, 2, 3, 4, 5,
6 7 8 9 10 11 12. సో ఏంటండి 12 సర్కిల్స్ అయిపోయింది. దీంట్లో ఏమన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయాలా? సో నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కౌంట్ చేయడానికి మనం ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయము. చాలా ఈజీగా మన ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయగలము. సో మీరు ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వచ్చిందంటే అబ్బా ఈ సర్కిల్స్ అన్ని కౌంట్ చేయాలని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ మధ్యలో ఎవరైతే కౌంట్ చేస్తారో వాళ్ళు రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకంటే మనకి సర్కిల్ అంటే ఖచ్చితంగా గుండ్రంగా ఉండాలండి. మళ్ళీ ఇదేం సర్కిల్ షేప్ కాదు. కాబట్టి మొత్తం ఈ సర్కిల్ అంతా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ 12 సర్కిల్స్. ఓకే, ఇది మీరు ఫైండ్ అవుట్ చేస్తారు అనుకుంటున్నారు. చాలా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు అనుకుంటున్నారు. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనే క్వశ్చన్ మనల్ని ఎగ్జామ్ లో అడిగారంటే ఇక మనకు మార్క్ వచ్చేసినట్టే. ఓకే, చూద్దామా? సో ఇది ఒక సర్కిల్ అండి. 1 2 3. నెక్స్ట్ ఇది ఒక బిగ్ సర్కిల్ చూసావా? 4 5 6. సో 3 బిగ్ సర్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి. మొత్తం ఏంటండి 6. సో దీనికి ఏమైనా కష్టపడాలా? ఏమైనా వేరే వేరే స్టాటిస్టిక్స్ అన్ని నేర్చుకోవాలా? నెంబర్ ఆఫ్ సర్కిల్స్ కౌంట్ చేయడం చాలా చాలా ఈజీ. ఎన్ని సర్కిల్స్ కనిపిస్తుంటే అని పెట్టేస్తాం. ఇది చూడండి, ఇది ఒక సర్కిల్ 1, ఇది ఒక సర్కిల్ 2, ఇది ఒక సర్కిల్ 3 4 5 6 7. సో ఇదంతా అవుట్ సైడ్ ఒక సర్కిల్ ఉంది కదా. సో టోటల్ సర్కిల్స్ 7. లేదు మేము నెంబర్స్ ఏమంటే కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7. ఓకే, సర్కిల్స్ ప్రాబ్లం వెరీ ఈజీ. అయితే మీకు ఇవి చెప్పకుండా స్కిప్ చేసేయచ్చు, అంటే మీరే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వస్తే ఆన్సర్ చేస్తారని. బట్ వన్స్ అసలు ఈ మోడల్ అడుగుతారు, ఈ మోడల్ అడిగినప్పుడు మనం ఎలా చేయాలి అని మీకు మైండ్ లో అనేది తెలియాలి. అప్పుడే మీరు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మనకి తెలిస్తేనే ఎగ్జామ్ లో ఆ మోడల్ రాగానే మనం కొంచెం భయపడకుండా ఈజీగా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తాము. సో ఇప్పుడు ఇది కౌంట్ చేయండి. సో ఈ మధ్యలో ఒక సర్కిల్ ఉందండి. 1 2 3 4 5. అవుటర్ ఒక సర్కిల్ ఉంది కదా 6. సో మొత్తం సర్కిల్స్ 6. ఓకే, మాకు అలా అర్థం కాలేదు మేడం, మామూలుగా చూపించండి అన్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు మామూలుగా ఒక సర్కిల్ చూడగానే దాన్ని కౌంట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇదంతా ఒక సర్కిల్ గా కనిపిస్తుంది. 1, ఇదంతా ఒక సర్కిల్ 2, ఇదంతా ఒక సర్కిల్ 3, ఇదంతా ఒక సర్కిల్ 4. ఈ మిడిల్లో ఒకటి ఉంది చూసారా 5. ఇది తర్వాత అవుటర్ ఒకటి ఉంది చూసారా, ఇది 6. సో అలాగా చూసుకుంటూ మనము అబ్జర్వేషన్ స్కిల్స్ అండి. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ మొత్తం కూడా మనము ప్రాబ్లమ్ ని నీట్ గా అబ్జర్వ్ చేయగలిగితే కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో? 6. సో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ని సర్కిల్స్ ఉన్నాయో అడిగారు. సో ఇక్కడ మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఒక డయాగ్రామ్ ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా, నెంబర్ ఆఫ్ సర్కిల్స్, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ సర్కిల్స్. సో సర్క్యులర్ గా ఎన్ని ఉన్నాయో అవి చూద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని ఉన్నాయి? 8 సర్కిల్స్. వెరీ ఈజీ ప్రాబ్లం. అయితే ఎప్పుడు మనకు తెలియాలన్నమాట, ఓ ఇవి డైరెక్ట్ గా కౌంట్ చేయాలి సర్కిల్స్ అని అడిగితే అని తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఇంకా ఈ మోడల్ ప్రాబ్లం మీకు ఎగ్జామ్ లో వచ్చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలరు అని చెప్పేసి. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో ఎన్ని ఉన్నాయండి? 6. ఇలా కాదు మేడం, మాకు వీటి మీద ఇలా డ్రా చేస్తే కన్ఫ్యూజన్ గా ఉంది అనుకున్నారు అనుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఈ చివరిలో 1 2 తర్వాత 3 4 5 ఇది ఉంటుంది కదా 6. సో ఇన్ని 6. నేనైతే ఈజీగా కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే ఇద్దరు అవుటర్ నుంచి అయినా వస్తాను, లేదంటే ఇన్సైడ్ నుంచి అయినా వస్తాను. సో ఇన్నర్ నుంచి వచ్చాను అనుకోండి, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో ఎన్ని ఉన్నాయండి? 13. ఏమైనా ఇక్కడ కష్టమా? ఏం లేదు, చాలా చాలా ఈజీ. జస్ట్ మనము ఏ సర్కిల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుని నెంబర్ తీసుకున్నాం, ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకే, ఇది చూద్దాం. సో ఎయిదర్ అవుటర్ అయినా కౌంట్ చేయండి, లేదంటే ఇన్సైడ్ అయినా కౌంట్ చేయండి. సో నేను ఇప్పుడు ఇన్సైడ్ నుంచి వస్తున్నాను. 1 2 3 4 5 6 7. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఇంకోటి ఉంది 8. నెక్స్ట్
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మళ్ళీ అవుటర్ ఇంకోటి ఉంది కదా 21. సో మొత్తం ఎన్ని ఉన్నాయి 21. ఇలా మీరు నెంబర్ తీసుకుంటున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే మామూలు కౌంట్ చేసేసుకోండి. 1 ఈ మొత్తం చుట్టూ ఒక 6 ఉన్నాయి 7. మళ్ళీ ఇది ఉంటుంది కదా 8 సర్కిల్స్. మళ్ళీ ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయి 8. సో ఇప్పుడు ఈ లోపల వరకు 8 ఉన్నాయి. ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 ఒకటి 13. 13 8 21. సో అలా మీరు నెంబర్స్ వేసుకోకుండా జస్ట్ అబ్జర్వ్ చేస్తూ అయినా కౌంట్ చేయగలం అనుకుంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్ గా అయితే ఎగ్జాక్ట్ నెంబర్ రావాలి. ఎగ్జాక్ట్ గా మనము ఒక నెంబర్ కూడా మిస్టేక్ కాకుండా, ఎందుకంటే ఒక్క సర్కిల్ కౌంట్ చేయకపోయినా కూడా మీకు మళ్ళీ వేరే ఆన్సర్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి కరెక్ట్ గా కౌంట్ చేసేటట్టు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి మనం ఏదైనా సర్కిల్ మిస్ చేసామా లేదు, సో అన్ని సర్కిల్స్ ని కౌంట్ చేసాము, ఇదే ఎగ్జాక్ట్ ఆన్సర్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఓకే, ఇచ్చుద్దాం. సో ఏదైనా కౌంట్ చేస్తే ఫస్ట్ స్మాల్ సర్కిల్స్ ఆర్ అలా మీరు ఏ ఆర్డర్ లో అయితే మీకు ఎగ్జాక్ట్ గా ఒక సర్కిల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుందో అలా కౌంట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ స్మాల్ ఉన్నాయి కదా అవన్నీ కౌంట్ చేసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. సో స్మాల్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి 13 ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6. సో 6 ఉన్నాయి బిగ్ సర్కిల్స్. సో మొత్తం ఏంటండి 19. సో ఆన్సర్ ఏంటి 19. ఓకే, లేదు మేడం మాకు నెంబర్స్ వేసి చూపించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో స్మాల్ సర్కిల్స్ అన్ని 13. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి 14 15 16 17 18 19. సో మొత్తం ఎన్ని 90. యువర్ విష్ అండి. మేము ఇలా నెంబర్ తీసుకుంటే మాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుందంటే వేసుకొని కౌంట్ చేయండి. లేదు మేడం మేము చూస్తూనే మామూలుగా ఎగ్జాక్ట్ గా కరెక్ట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ని ఫైండ్ అవుట్ చేయగలమంటే అలా కౌంట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, ఇవి వచ్చేసి స్మాల్ సర్కిల్స్, ఇవి వచ్చేసి బిగ్ సర్కిల్స్, మొత్తం కలిపితే 19. ఓకే, సో ఇక్కడ చూసారా హౌ మెనీ డిఫరెంట్ సైజ్డ్ సర్కిల్స్. మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి అండి, జస్ట్ హౌ మెనీ సర్కిల్స్ అనే దాని మీనింగ్. సరే చూద్దాం ఎన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా ఇంత దగ్గరగా ఇలా చిన్నవి పెద్దవి ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక సైడ్ నుంచి కౌంట్ చేసుకోండి. ఓకే, 1 2 3. సో బిగ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. సో బిగ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. ఇంకా స్మాల్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో స్మాల్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఏంటండి 19. మళ్ళీ మీరు అవ్వచ్చు ఓన్లీ స్మాల్ ఓన్లీ బిగ్ కౌంట్ చేయొద్దు, టోటల్. సో మొత్తం బిగ్ వచ్చేసి 3 ఉన్నాయి, స్మాల్ వచ్చేసి 16 ఉన్నాయి. సో మొత్తం కలిపితే ఎంతండి 19. ఓకేనా, సో మనం అలాగా అంటే 1 by 1 అలాగా కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. అందుకే నేను ఫస్ట్ బిగ్ చూసుకున్నాను, ఎందుకంటే బిగ్ ఈజీగా ఉంది, పెద్ద బాగా కనిపిస్తున్నాయి. సో 3. ఇంకా స్మాల్ ఒక లైన్ నుంచి వచ్చేసారు. ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఎంతో ఈజీగా కౌంట్ చేయొచ్చు. లేదు మేడం నెంబర్స్ వేయాలి లేదంటే ఇలా అంటే మీరు కౌంట్ చేసుకోండి. ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి, గుండ్రంగా ఉన్నదే సర్కిల్ గా కౌంట్ చేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో మొత్తం ఏంటండి 90. అలా అంటే సో కౌంటింగ్ సర్కిల్స్ చూసాం, కౌంటింగ్ స్ట్రైట్ లైన్స్ చూసాం. ఇక్కడ మనకి ఏంటంటే కౌంటింగ్ కలర్. ఎలా మేడం ఇదేదో న్యూ కాన్సెప్ట్ అని అనుకోవద్దు. మనం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రీడ్ చేసామంటే మనకే అర్థమైపోతుంది ప్రాబ్లం చేయడం. సరే, కన్సిడర్ ద ఫిగర్ గివెన్ బిలో అండ్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్. అంటే మనం యూజ్ చేయాల్సింది లీస్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్ ని. సో యూజ్ ఇట్ టు ఫిల్ ద ఫిగర్ ఇఫ్ నో టూ అడ్జసెంట్ ఏరియాస్ కెన్ హ్యావ్ ద సేమ్ కలర్. అంటే అడ్జసెంట్ ఏరియాస్ అనేవి సేమ్ కలర్ కాకూడదండి. అడ్జసెంట్ ఏరియాస్ సేమ్ కలర్ కాకూడదు. అంటే నేను ఇప్పుడు ఇక్కడ బ్లూ వేసాను అనుకోండి, ఇక్కడ బ్లూ వేయకూడదు. ఇక్కడ బ్లూ వేసాను అనుకోండి, ఇక్కడ బ్లూ వేయకూడదు. ఇక్కడ బ్లూ వేసాను అనుకోండి, ఇక్కడ బ్లూ వేయకూడదు. అది ఏ బ్లూ అని కాదు, పింక్ అని కాదు, ఎల్లో అని కాదు, ఏదైనా ఒక కలర్ ఏదో ఒకటి వేసారు అంటే దాని అడ్జసెంట్ ఏరియాలో సేమ్ కలర్ ఉండకూడదు. ఇప్పుడు నేను ఏదో ఒక కలర్ని ఫస్ట్ ఒక కలర్ వేస్తున్నాను, అది 1 అనుకుంటున్నాను. ఇక్కడ ఖచ్చితంగా ఈ 1 అనే నెంబర్ ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ ఉండాలి 2. అర్థమైందా? సో నేను ఏదో ఒక కలర్ని 1 అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆ కలర్ నేమ్ రాసి లేదంటే అదంతా మనకి ఎగ్జామ్లో కూడా టైం వేస్ట్ కాబట్టి నేను 1 అనేది ఒక కలర్ అనుకుంటున్నాను. ఓకేనా, 1 అనేది ఒక కలర్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నేను వేరే రాస్తాను. ఓకేనా, ఇక్కడ నేను 1 అనేది రెడ్తో రాశాను కదా, అది రెడ్ కలర్ అనుకుంటున్నాను.
ఇక్కడ 2 అనేది బ్లూ కలర్ అనుకుంటున్నాను. అంటే ఇవి రెండు ఇప్పుడు అడ్జసెంట్ సేమ్ కలర్ కాదు కదా, సరిపోయింది. అయితే ఇప్పుడు చూడండి ఈ చుట్టూ ఇక్కడ రీజియన్ ఉంది చూసారా, అక్కడ నేను రెడ్ వేయకూడదు బ్లూ వేయకూడదు. ఎందుకు వేయకూడదు? రెడ్ వేసినా దీనికి టచ్ అవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. బ్లూ వేస్తే ఇన్ సైడ్ అడ్జసెంట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి వేరే కలర్ ఏదైనా వేసుకోవాలి. సో నేను వేరే కలరు ఇక్కడ ఎల్లోగా మార్క్ చేస్తున్నాను. సో ఇది 3. అంటే ఇప్పుడు నాకు ఇప్పటి వరకు 3 కలర్స్ పట్టింది, ఇప్పటి వరకు 3 కలర్స్. ఓకేనా? ఎందుకంటే నాకు ఇంకా పాసిబిలిటీ లేదు, నేను ఇక్కడ ఖచ్చితంగా 2 డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి. అడ్జసెంట్ సైడ్స్ సేమ్ కలర్ కాకూడదు కాబట్టి. వీటిల్లో ఈ 1 కలర్ ఇక్కడ వేద్దామంటే దీనికి అడ్జసెంట్ అవుతుంది, 2 కలర్ వేద్దామంటే ఇటు వచ్చేది అడ్జసెంట్ అవుతుంది. ఏరియా అంతా ఒకటని మీనింగ్, మధ్యలో ఏ కట్టు లేకపోతే ఇదంతా ఒకటని మీనింగ్. ఓకేనా? అర్థమైందా? ఇప్పటికి 3 కలర్స్. ఇప్పుడు ఇది చూస్తాను, ఎక్కడ చూసారా, ఇక్కడ నేను ఏదో రెడ్ అయినా వేయొచ్చు బ్లూ అయినా వేయొచ్చు, ఎందుకంటే టచ్ అవుతుంది కదా, మధ్యలో ఎల్లో ఉంది కదా. సో అందుకని నేను 1 తీసుకుంటున్నా, 1 వేరే కలర్తో వేస్తాను. ఈ 1 అనేది తీసుకుంటున్నా ఇక్కడ, అంటే నాకు టచ్ అవుతుంది కదా, ఎందుకంటే మధ్యలో ఎల్లో ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను సెకండ్ కలర్ తీసుకుంటున్నా. సెకండ్ కలర్ ఎల్లో అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ అవుటర్ ఇదంతా ఒక రీజియన్ అండి, మళ్ళీ ఇదంతా ఒకటి అడ్జసెంట్ సైడ్, ఇదొక సైడ్ ఇదొక సైడ్. ఎందుకంటే ఇక్కడ వరకు మనకి కట్ అయింది చూసారు, ఇదంతా ఒక పార్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్ అండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పార్ట్. మధ్యలో మనకి ఈ అవుటర్ రెడ్ ఉందండి, ఈ అవుటర్ ఏముంది, రెడ్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ వేసుకుంటున్నాను, టచ్ అవ్వలేదుగా, రెండు సేమ్ కలర్ కాదుగా. నెక్స్ట్ ఇక్కడ నాకు అవుటర్ రెడ్ ఉంది. ఓకే, అవుటర్ ఏముంది, రెడ్ ఉంది. సో ఇక్కడ నేను ఎల్లో వేసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ నాకు రెడ్డే కదా, ఇక్కడ మళ్ళీ ఈ ఎల్లోకి బ్లూ అడ్జసెంట్ కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ బ్లూ వేసుకుంటున్నాను. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నాకు ఎల్లో వేసుకుంటున్నాను. మొత్తం నాకు మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని సరిపోయాయండి? 3. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొత్తం నాకు ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అడ్జసెంట్ సైడ్స్ కి సేమ్ కలర్ ఉండకూడదు, బట్ మినిమం ఎన్ని కలర్స్ యూజ్ చేస్తే ఇలా అడ్జసెంట్ సైడ్స్ కి సేమ్ కలర్ వేయకుండా మనం ఈ డయాగ్రామ్ ని కలర్ఫుల్ గా తయారు చేయగలము. ఇది ఓవరాల్ మీనింగ్. ఓకేనా? అయితే నేను ఈ ఇన్నర్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఒక సైడ్ అండి, ఇది ఒక అడ్జసెంట్ సైడ్, ఈ రెండు అడ్జసెంట్ గా ఉన్నాయి, అంటే సేమ్ కలర్ ఉండకూడదు. అందుకని నేను ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటాను. ఇక్కడ ఇంకా ఈ రీజియన్ అంతా ఒకటి కదా, ఇక్కడ నేను రెడ్ వేయకూడదు బ్లూ వేయకూడదు. ఎందుకని? రెడ్ వేస్తే ఇటు సైడ్ అడ్జసెంట్ అవుతుంది, బ్లూ వేస్తే ఇటు సైడ్కి వచ్చేసరికి అడ్జసెంట్ అవుతుంది. వేస్తే మొత్తం అదంతా ఒక కలర్ వేయాలి. ఓకేనా? సో అందుకని నేను వేరే కలర్ తీసుకున్నాను, ఎల్లో. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ అయినా వేసుకోవచ్చు, బ్లూ అయినా వేసుకోవచ్చు, మై విష్. ఓకే, ఎందుకంటే టచ్ అవుతుంది కదా, మధ్యలో మనకి ఎల్లో ఉంది కదా. సో నేను రెడ్ తీసుకున్నా, మీరు బ్లూ అయినా తీసుకోండి. సో ఇక్కడ నాకు రెడ్ ఉన్నప్పుడు ఓకేనా, నేను ఇక్కడ ఎల్లో వేసుకోవచ్చు, లేదంటే బ్లూ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ వేసాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎల్లో వేయాలి, ఎందుకంటే టచ్ అవ్వకూడదు కదా, సేమ్ కలర్ ఉండకూడదు కదా. మళ్ళీ రెడ్ వేయకూడదు, ఎందుకంటే ఇదంతా రెడ్డే కదా. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ ఎల్లో ఉంది, మనకి టచ్ అవ్వకుండా ఉండాలి, ఈ మధ్యలో అంతా రెడ్ ఉంది. సో బ్లూ, మళ్ళీ ఇక్కడ టచ్ అవ్వకూడదు, అందుకని ఎల్లో. అలా మనము ఆ ఉన్న 3 కలర్స్ తోనే అడ్జసెంట్ అనేది సేమ్ కలర్ రాకుండా ఈజీగా ఫిల్ చేసాము. సో మినిమం కలర్స్ ఎన్ని యూజ్ అయ్యాయి? 3. ఓకే, చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కలర్స్ టు బి యూజ్డ్ టు ఫిల్ ద ఫిగర్ ఇఫ్ నో 2 అడ్జసెంట్ ఏరియాస్ కెన్ హావ్ ద సేమ్ కలర్. సో అడ్జసెంట్ ఏరియాస్ అనేది సేమ్ కలర్ కాకూడదు. ఇప్పుడు ఏరియా అంటే తెలుసు కదండి, ఈ మధ్యలో ఇక్కడ ఒక కట్ ఉందంటే ఇదంతా ఒక ఏరియా. సో మళ్ళీ ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి. ఇప్పుడు ఇదంతా ఒక ఏరియా, సో ఇదంతా ఒక ఏరియా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ మధ్యలో ఏమి డివైడ్ లేకపోతే అదంతా ఒక ఏరియా. అడ్జసెంట్ ఏరియాస్ కి సేమ్ కలర్ యూజ్ చేయకుండా మినిమం ఎన్ని కలర్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని కలర్ఫుల్ గా ప్రిపేర్ చేయగలము చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక కలర్, ఇక్కడ ఒక 1 అనేది ఎల్లో కలర్ అనుకుంటున్నాను. ఓకేనా? ఎల్లో కలర్ వేసేసా అంటే ఇక్కడ ఎల్లో ఉండకూడదు, వేరే కలర్ తీసుకుందాం. సో రెడ్ తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ పార్ట్ ఉంది చూసారా, ఇక్కడ నేను ఎల్లో వేయొచ్చు, ఎందుకని అడ్జసెంట్ గా రాదు కదా. కానీ ఇక్కడ నేను ఇంకా ఈ ఉన్న 2 కలర్స్ లో ఎల్లో వేయకూడదు, రెడ్ వేయకూడదు, అందుకని వేరే కలర్ తీసుకుంటున్నాను, బ్లూ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేను ఎల్లో వేయొచ్చు, ఎందుకని బ్లూకి రెడ్కి అడ్జసెంట్ కాదు, ఇక్కడ రెడ్ కదా ఉంది, ఇదేమో బ్లూ కదా. సో అందుకని ఇక్కడ ఎల్లో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నేను బ్లూ తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ నేను ఎల్లో తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ నేను బ్లూ తీసుకుంటున్నాను. రెడ్ ఎందుకు తీసుకోలేదు అర్థమైందా? ఎందుకంటే ఈ అవుటర్ మొత్తం ఇక్కడ రెడ్ ఉంది,
రెడ్ కి మళ్ళీ ఆ రెడ్ అడ్జసెంట్ అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఎల్లో అండ్ బ్లూ తీసుకున్నాను. ఇప్పటికి 3 కలర్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ రీజియన్కి వచ్చేలేకి ఇప్పుడు ఈ చుట్టూ ఉంది ఎల్లో ఆర్ బ్లూ, రెడ్ అసలు టచ్ అవుతుంది కదా ఇక్కడ వేస్తే, సో అందుకని ఈ రెడ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకేనా? సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఎయిదర్ ఎల్లో ఆర్ బ్లూ ఉంది, ఇంకా రెడ్ లేదు కదా, ఇక్కడ నేను రెడ్ వేసుకోవచ్చు ఎందుకంటే నాకు రెడ్ అడ్జసెంట్ అవ్వదు కదా. మనకి నో టూ ఏరియా, ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ నో టూ అడ్జసెంట్ ఏరియాస్ హావ్ ద సేమ్ కలర్. ఇప్పుడు ఇక్కడ నేను రెడ్ వేయటం వల్ల దేనికైనా అడ్జసెంట్ అవుతుందా, సేమ్ కలర్ అవుతుందా, లేదు. ఓకే, సేమ్ కలర్ రాదు కదా అడ్జసెంట్ ఏరియాస్, అందుకని ఇది రెడ్ వేసా. ఇప్పుడు నేను ఇదంతా రెడ్ ఉంది కదా, మళ్ళీ ఏం చేస్తాను, ఎల్లో బ్లూ యూజ్ చేసుకుంటాను. ఓకేనా, 1 ఎల్లో మళ్ళీ బ్లూ వేసాను, మళ్ళీ ఎల్లో మళ్ళీ బ్లూ, నెక్స్ట్ ఎల్లో నెక్స్ట్ బ్లూ. సో ఏవైనా చూడండి, ఏ 2 ఏరియాస్ అయినా 2 అడ్జసెంట్ ఏరియాస్ సేమ్ కలర్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు నేను ఎల్లో తీసుకున్నానా, దీని చుట్టూ రెడ్ ఉందా, దీని చుట్టూ ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ బ్లూ, ఇక్కడ ఎల్లో ఉంటే ఇక్కడ బ్లూ. సో నో 2 అడ్జసెంట్ ఏరియాస్ హావ్ ద సేమ్ కలర్. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను ఈ మొత్తం, ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఎల్లో బ్లూ తీసుకున్నాం. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని యూజ్ చేసాము, 3. ఇది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇది ఒక కలర్, ఎందుకంటే ఇదంతా ఒక రీజియన్ అండి, ఇలా కట్ అయిపోయింది, ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఏరియా. ఓకేనా? సో ఇప్పుడు నేను 3 కలర్స్ యూజ్ చేశా. ఇప్పుడు చూసారా, ఈ పార్ట్ వరకు ఈ అడ్జసెంట్ గా ఈ బ్లూ అండ్ ఎల్లో రాకుండా రెడ్ రావచ్చు కదా, అలానే ఇక్కడ మనకి బ్లూ అండ్ రెడ్ ఉంది కదా, దీనికి అడ్జసెంట్ గా బ్లూ రెడ్ రాకుండా ఎల్లో రావచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ ఉంది కదా, అడ్జసెంట్ గా ఎల్లో అండ్ రెడ్ రాకుండా బ్లూ రావచ్చు కదా. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనము ఇదంతా గమనిస్తే ఇదంతా ఒక రీజియన్ అండి, అదే ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా. ఓకేనా? సో బాగా అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకు ఇటు వచ్చేసరికి రెడ్, ఇటు వచ్చేసరికి ఎల్లు ఉంటే ఇక్కడ నాకు ఇంకా బ్లూ వేసుకోవచ్చు. నేను ఏం వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా బ్లూ వస్తుందండి, ఇదేమో ఇటు రెడ్ వస్తుంది, ఇటు ఎల్లో వస్తుంది, అడ్జసెంట్ ఏరియా సేమ్ కలర్ కాదు కదా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇటు వచ్చేసరికి ఇటంతా రెడ్ వస్తుంది, ఇటంతా బ్లూ వస్తుంది, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్లూ ఇక్కడ ఎల్లో కదా, మళ్ళీ అడ్జసెంట్ ఏరియా సేమ్ కలర్ కాదు. మళ్ళీ ఇటు వచ్చేసరికి ఇటంతా బ్లూ, ఇటంతా ఎల్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం వేసుకోవచ్చు, రెడ్ కలర్ వేసుకోవచ్చు. సో మినిమం కలర్స్ ఎన్ని యూజ్ చేసాం, 3. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇలా ఉందండి. సో ఇలా ఉన్నప్పుడు మీరు చూడండి, ఇదంతా ఒక ఏరియా అండి, ఇదంతా ఒక ఏరియా, మళ్ళీ ఈ మధ్యలో ఏమి లేదు చూసారు, ఇదంతా ఒక ఏరియా. ఓకే, ఇప్పుడు మనం కలర్స్ ఫిల్ చేద్దాం. నేను ఇది 1 అనుకుంటున్నా, ఒక కలర్. ఓకే, ఇది ఒక సెకండ్ కలర్, 2 కలర్స్ కంపల్సరీ అక్కడ పెట్టాలి. నెక్స్ట్ ఈ చుట్టూ కూడా ఈ 1, 2 కాకుండా వేరేది రావాలి. సో అందుకని నేను వేరే కలర్ తీసుకుంటున్నాను, బ్లూ కలర్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ చుట్టూ బ్లూ ఉందండి, ఈ చుట్టూ బ్లూ ఉంది, ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో రావచ్చు ఆల్టర్నేటివ్ గా. ఓకేనా, ఎల్లో రెడ్. నెక్స్ట్ సో ఎల్లో రెడ్, ఎల్లో రెడ్, ఎల్లో రెడ్. చూడండి ఆల్టర్నేటివ్ గా సరిపోయింది కదా, ఎందుకంటే ఈ చుట్టూ బ్లూ ఉంది, బ్లూ మాత్రం రాకూడదు, ఇక మిగిలిన 2 కలర్స్ రావచ్చు కదా, ఎందుకంటే నో 2 అడ్జసెంట్ ఏరియాస్ హావ్ ద సేమ్ కలర్ కాబట్టి. సో ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం ఈ చుట్టూ అంతా కూడా మళ్ళీ ఇదంతా ఒక రీజియన్ అండి. సో ఈ చుట్టూలో ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ ఉంది కాబట్టి అది కాకుండా బ్లూ రావచ్చు, అది కాకుండా బ్లూ రావచ్చు. ఓకేనా? సో ఈ చుట్టూ బ్లూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ చుట్టూ ఏం రావచ్చు, ఎల్లో అండ్ రెడ్ రావచ్చు. ఓకేనా? సో అందుకని ఎక్కడో ఒక చోట తీసుకోండి, నేను రెడ్ ఆల్టర్నేటివ్ గా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటి, రెడ్ ఉంది కాబట్టి ఎల్లో, మళ్ళీ రెడ్ ఉంది కాబట్టి ఎల్లో, రెడ్ ఉంది కాబట్టి ఎల్లో. నో 2 అడ్జసెంట్ సైడ్స్ హావ్ ద సేమ్ కలర్. సో మినిమం ఎన్ని కలర్స్ యూజ్ చేసాం, 3. ఎంత ఈజీనో చూసారా, చాలా చాలా ఈజీ. సో ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి, ఈ 2 కాకుండా వేరేది రావాలి, చుట్టూ బ్లూ కలర్ వచ్చేసింది. ఇంకా ఈ బ్లూ కలర్ కాకుండా ఈ చుట్టూ మనకి ఒక్కొక్క
ఏరియాగా డివైడ్ చేశారు కాబట్టి ఆల్టర్నేటివ్ గా రెడ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో చేశాం. మళ్ళీ ఇదంతా ఒకటే ఏరియా. సో అందుకని రెడ్ అండ్ ఎల్లో కాకుండా మిగిలిపోయింది బ్లూ. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఏరియాస్ గా డివైడ్ చేశారు. సో అందుకని చెప్పేసి ఇదంతా ఒక ఏరియా కాబట్టి ఇక్కడంతా నాకు బ్లూ ఉంది. సో అందుకని ఎల్లో తీసుకున్నా, ఆల్టర్నేటివ్ గా రెడ్, ఎల్లో తీసుకున్నా, ఆల్టర్నేటివ్ రెడ్, ఎల్లో తీసుకున్నా, ఆల్టర్నేటివ్ రెడ్. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. సో నేను ఇక్కడ ఒక కలర్ తీసుకున్నా, ఎల్లో తీసుకున్నా, అంటే ఎల్లో మాత్రం చుట్టూ ఉండకూడదు కదా, అందుకని ఇది రెడ్ తీసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇదంతా రెడ్ కదండి, ఇదంతా రెడ్. సో అందుకని ఇక్కడ నేను ఎల్లో తీసుకోవచ్చు. సో ఇదంతా రెడ్ అండి, కాబట్టి ఇక్కడ నేను ఎల్లో తీసుకోవచ్చు ఈ చుట్టూ ఉన్న వాటిలో. అది ఎల్లో పక్కనే ఎల్లో తీసుకోకూడదు, రెడ్ తీసుకుందామంటే మళ్ళీ దీనికి అడ్జసెంట్ అవుతుంది, అందుకని వేరే కలర్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ గా తీసుకోవాలి, ఎందుకంటే అడ్జసెంట్ రాకూడదు కాబట్టి. ఈ మధ్యలో ఏం తీసుకోవచ్చు, ఎల్లో తీసుకోవచ్చు. మనకి మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ నాకు ఎల్లో ఉంది, చుట్టూ రెడ్ ఉంది, కాబట్టి ఈ ప్లేస్ లో రెడ్ రాకూడదు, వేరే కలర్స్ రావాలి. ఎల్లో రావచ్చు, వేరే కలర్ ఏదైనా మీ ఇష్టం. ఓకేనా, బ్లూగా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక రీజియన్ కదా, ఇక్కడ ఏమున్నాయి ఎల్లో అండ్ బ్లూ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం వేయొచ్చు, రెడ్ వేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇదంతా రెడ్ ఉందండి, ఇంకా ఆల్టర్నేటివ్ గా మనం ఎల్లో అండ్ బ్లూ తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ వన్ ఆల్టర్నేటివ్, మళ్ళీ ఎల్లో, ఆల్టర్నేటివ్ ఎల్లో, ఆల్టర్నేటివ్ ఎల్లో, ఎందుకంటే అడ్జసెంట్ గా తీసుకోకూడదు కాబట్టి. మళ్ళీ ఇక్కడ బ్లూ, ఆల్టర్నేటివ్ బ్లూ, ఆల్టర్నేటివ్ బ్లూ, ఆల్టర్నేటివ్ బ్లూ, ఎందుకంటే ఈ చుట్టూ రెడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్స్ సేమ్ కలర్ కాకూడదు కాబట్టి నేను రెడ్ కాకుండా వేరే కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వేరే ఏవో యూజ్ చేసుకుంటే నాకు మోర్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి, బట్ మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ కావాలి కాబట్టి ఉన్నదే యూజ్ చేసుకున్నాను. సో మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని, 3. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఈజీ అండి. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు కౌంటింగ్ సర్కిల్స్ చూసాం, కౌంటింగ్ స్ట్రైట్ లైన్స్ చూసాం, సో కౌంటింగ్ కలర్ చూసాం. ఇవన్నీ చాలా ఈజీ కాన్సెప్ట్స్. ఒక్కసారి సో మన డాక్యుమెంట్ లో ఉన్న మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. అక్కడే సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. సో ఆ డౌట్ వెంటనే క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఆల్ ది బెస్ట్.